ఆవేశంలో లిమిట్స్ క్రాచ్ చేస్తున్న గౌతమ్ నిఖిల్ గేమ్ కోసం యష్మిని వాడుకున్నాడు అనే పదం ఎంతమంది ఆడియన్స్ కి నచ్చలేదో కామెంట్ చేయండి. హౌస్ లో లేని ఒక ఎక్స్ కంటెస్టెంట్ పై కొద్ది రోజుల్లో బిగ్ బాస్ అయిపోతుందనే టైంలో ఒక కంటెస్టెంట్ పై నెగిటివ్ గా మాట్లాడడం, సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం పై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. రీసెంట్ ఎపిసోడ్ లో నిఖిల్ పై గౌతమ్ చేసిన వ్యాఖ్యలు, నువ్వు నీ గేమ్ కోసం యష్మిని యూజ్ చేసుకున్నావనే మాట బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా నచ్చలేదు. అక్కడ అసలు యష్మి టాపిక్ లేకుండా కావాలనే యష్మి టాపిక్ ని బయటికి తీసి నిఖిల్ ఇన్ని రోజులు తన గేమ్ కోసం యష్మిని యూజ్ చేసుకున్నాడనే పదాన్ని యూజ్ చేసి నిఖిల్ ని కావాలనే ఆడియన్స్ లో నెగిటివ్ గా పోర్ట్రే చేయాలనే ఆలోచన గౌతమ్ చేస్తున్నట్లు కళాఖండి కనిపిస్తూ ఉంది. అసలు అక్కడ ఆ టాపిక్ తో సంబంధం లేకుండా కావాలనే యష్మిని నువ్వు గేమ్ కోసం వాడుకున్నావనే పదాన్ని గౌతమ్ పదే పదే యూజ్ చేస్తూ నిఖిల్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత గౌతమ్ మాట మార్చి, నిఖిల్ నువ్వు కూడా ప్రేరణని నేను వాడుకున్నా అనే పదాన్ని యూజ్ చేశావు కదా, అందుకే నేను కూడా నువ్వు యష్మిని వాడుకున్నావు అనే పదాన్ని యూజ్ చేశా. అలా గౌతమ్ మాట మారుస్తూ నువ్వు అన్న తర్వాత నేను కూడా అనవలసి వచ్చిందన్నట్లుగా అక్కడ కూడా ముందే నిఖిల్ తప్పు చేశాడని పోర్ట్రే చేస్తూ ఎలాగైనా నిఖిల్ ని ఆడియన్స్ లో నెగిటివ్ చేయాలని పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే టాస్క్ లో అక్కడ ఉన్న పాయింట్స్ అన్ని పక్కన పెట్టి ఎప్పుడో జరిగిన ఇష్యూ గురించి బయటికి తీస్తూ ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకుని నువ్వు నీ గేమ్ ఆడుకున్నావని పోర్ట్రే చేస్తూ అసలు గౌతమ్ ఏం ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. లాస్ట్ సీజన్ లో బిగ్ బాస్ లోకి వెళ్ళిన గౌతమ్ ఏదో పొడి చేద్దామని అందరిలో జోకర్లా మిగిలారు. రీసెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ జీరో కాస్త హీరో అయ్యేలా చాలా బాగా గేమ్ ఆడారు. కానీ అప్పుడప్పుడు ఇలా ఆవేశంలో మాట్లాడే మాటలే గౌతమ్ కి నెగిటివ్ ఫేమ్ తెచ్చిపెట్టాయి. ఈ విషయంపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.